నమస్తే ఈ వీడియో చూసిన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉంటారు. అంటే ఒక బలహీనుడు ఈ సమాజంలో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కోవాలో అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. భూమి విషయంలో ముఖ్యంగా ఆ భూమి మనదే, ఆ ప్రాంతంలో మనమే ఉంటాము, కాస్తులో మనమే ఉంటాము, ఆ లొకేషన్లో మనమే ఉంటాము, కానీ ఇది మీది కాదు అని, ఒకవేళ ఇది మీది అయినా సరే మేము ఇక్కడికి రావాలనుకుంటున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఈ రకంగా బలవంతుడు బలహీనుడిని ఇబ్బంది పెడతానే ఉన్నాడు. అట్లాంటిదే ఈ వీడియో, దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడున్న ప్రాంతం మెహదీపట్నంకి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం. ఇది మెట్రోనేనా అది పీవీ ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా, మెహదీపట్నం నుంచి స్టార్ట్ అయ్యి ఎయిర్పోర్ట్కి పోయేది. ఆ పీవీ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 84కి లెఫ్ట్కి వస్తే లోపల ఉన్న ప్రాంతం ఇది. ఈ లోపల ఉన్న ప్రాంతంలో ఒక ఇల్లు మనకు కనబడతా ఉన్నది, ఒక ఇల్లు. సో ఇల్లు 1998-2000 సంవత్సరంలో కట్టబడిన ఇల్లు ఇది. ఈ ఇంట్లో ఉన్న వ్యక్తికి సంబంధించిందే ఈ స్టోరీ, చాలా జాగ్రత్తగా వినండి. దాదాపుగా 1998 నుంచి ఇప్పటిదాకా కొట్లాడుతూనే ఉన్నాడు. సో ఆనాడు ఆ లేఅవుట్స్ చేసినప్పుడు ఇబ్బందులు పడ్డాడు. సో రకరకాలుగా నానా హింసకు గురి చేసిర్రు, అయినా నిలబడ్డాడు, ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని 25 ఏళ్ళు అయిన తర్వాత నువ్వు ఇన్ని నుంచి వెళ్ళిపోవాలా, ఇల్లు నీదే, నేనే అమ్మినా, కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలా, ఎందుకంటే మేము ఇదంతా ఆల్రెడీ లేఅవుట్ అయిన దాంట్లో ఇంకొక లేఅవుట్ చేయాలనుకుంటున్నాము, పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి దీన్ని మేము మొత్తం ఇచ్చేయాలనుకుంటున్నాము, సో నువ్వు ఒక్కడివే మాకు అడ్డుగా ఉన్నావు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవాలి అని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెట్టే క్రమంలో తెలుసు కదా, వాటర్ పైప్ లైను, ఎలక్ట్రిసిటీ లైను, ఈయన నడిచే రోడ్డు, అక్కడ దూరంలో మీకు ఒక బ్లూ షీట్ కనిపిస్తుంది కదా, ఆ బ్లూ షీట్ అవతల గేటు, ఆ బ్లూ షీట్ మొత్తం దాన్ని కబ్జా చేసేసాను. కబ్జా అంటే ఎవరైతే లేఅవుట్ వేశారో ఆ లేఅవుట్ వేసిన వ్యక్తి, తనకు అమ్మిన వ్యక్తి దాన్ని మొత్తం క్లోజ్ చేసి బ్లాక్ చేసి ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మేసిండు, అంటే రోడ్డు కూడా అమ్మేసారు. ఎంత ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి. ఇక ఆయన ఎక్కని మెట్టు లేదు, ఇక అందరి దగ్గరికి పోయిండు, కోర్టుకు కూడా వెళ్ళిండు, లోకాయుక్తకి వెళ్ళిండు, అధికారుల దగ్గరికి వెళ్ళిండు, చివరికి ఈ మధ్య వచ్చిన హైడ్రా దగ్గరికి కూడా పోయిండు, ఎక్కడా కూడా పరిష్కారం లేదు. సో ఈ లోపలికి ఎంటర్ అయితే మీకు చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి ఇందులో. అంటే ఈ లేఅవుట్లో ఒక 4 ఫంక్షన్ హాల్స్ నిర్మాణం కూడా చేసిరు. ఇంటి నెంబర్లతో ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేసి అట్లా సొమ్ము చేసుకుంటున్నారు. అంటే ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక బిజినెస్ కార్యకలాపాలు ఎట్లా చేస్తారు, చేయడానికి వీల్లేదు కదా. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు అంటే మొత్తం అమ్ముడు పోయారు. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్స్ని లేపేసి, ఇంటిని లేపేసి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ వ్యవస్థని నిర్మాణం చేసి అమ్ముకోవాలి, సొమ్ము చేసుకోవాలన్నది భారీ ప్లాన్. సో ఎవరిది ఆ ఇల్లు అని అంటే, ఇక నా ముందు కనిపిస్తున్న ఇతనే, అతని పేరు రవీందర్ యాదవ్. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు పక్కన, వీళ్ళ తరపున కొట్లాడుతున్న అడ్వకేట్ కూడా ఉన్నాడు. సో ఈ రవీందర్ యాదవ్ గారు, హూ ఇస్ రవీందర్ యాదవ్ అంటే, ఇండియా తరపున ఆయన జిమ్నాస్టిక్లో దాదాపుగా 2 గోల్డ్ మెడల్స్ సాధించిండు. ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ ఆయన, 2 గోల్డ్ మెడల్స్ సాధించిండు. ఇండియా తరపున 2 సార్లు ఆయన బరిలో నిలబడ్డాడు జిమ్నాస్టిక్స్లో. దాని తర్వాత ఆయనకి రైల్వే ఉద్యోగం వచ్చింది. రైల్వే ఉద్యోగం తర్వాత విఆర్ఎస్ తీసుకొని ఆయన ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఇంటి కోసం ఆయన మొత్తం జీవితాన్నంతా పెడుతున్నాడు. వాళ్ళ పిల్లలు, ఇప్పుడు ఆ నిలబడ్డ అబ్బాయి చాలా చిన్న ఏజ్లో ఉన్నప్పుడు కట్టుకున్న ఇల్లు ఇది. ఇక వాటికి సంబంధించిన ఫోటోలు కూడా తను చూపిస్తా ఉన్నాడు, ఒక్కసారి చూడండి. ఆనాటి ఫొటోస్ ఇవన్నీ. ఇగో ఇప్పుడు ఈ ఫోటోలో కనిపిస్తున్న అతను ఇతనే రవీందర్ యాదవ్ గారు. వాళ్ళ పిల్లలు 3 పిల్లల, మీకు ఒక పాప, 2 పాపలు, ఒక అబ్బాయి, ఇతనే అబ్బాయి. ఈ పైన నిలబడ్డ అతను మీరేనా? ఈ పైన ఇక్కడ కూర్చున్న అబ్బాయి అతను. ఏం కనిపిస్తున్నది ఇక్కడ, అతను నిలబడ్డది ఎక్కడ అంటే, ఇగో ఆ పైన వాళ్ళు నిలబడి ఫోటో దిగిన ఏరియా వాళ్ళు నిలబడ్డది. బ్యాక్గ్రౌండ్లో ఏమున్నాయి అప్పుడు, ఏమీ లేవు. అప్పుడు వీళ్ళు కొనుక్కున్నారు, ఆ లేఅవుట్ వేస్తే వీళ్ళు 350 గజాల ఈ స్థలాన్ని వాళ్ళు కొనుక్కొని ఆనాడే ఇల్లు కట్టుకున్నారు. 2000 అంటే 25 ఏళ్ళ కింద కట్టిన ఇల్లు ఇది. సో ఆయన రైల్వే ఎంప్లాయీ కాబట్టి కొంత ఫైనాన్షియల్గా మంచిగానే ఉన్నాడు, జీతం వస్తున్నది, ఆయన వచ్చిన దాంతో కట్టుకున్నాడు. సో ఆనాటి ఫోటోలు ఇవన్నీ చూడండి. రోడ్డు ఉందా, రోడ్డు కూడా ఉన్నది, క్లియర్ రోడ్డు ఉన్నది. ఒక్క నిమిషం, ఇగో ఇల్లు చూడండి. అప్పుడు ఏమున్నది చుట్టుపక్కల, ఇది ఒక్కటే ఇల్లు కనిపి మనం ఉన్న ప్లేస్ ఇది.
ఇల్లు తప్ప ఏం లేదు, అదే ఇల్లు ఇది. 2000 ఇప్పుడు బ్లాక్ చేసిన రోడ్ ఇది. ఇగో ఇది అప్పుడు లేఅవుట్ 2000 ఇప్పుడు గూగుల్లో కూడా ఇదే రోడ్డు చూపిస్తుంది, అంతే కదా? గూగుల్లో కూడా చూపిస్తుంది ఈ రోడ్డు, కానీ వీళ్ళకి మాత్రం కనబడతలేదు అధికారులకి. ఈ రోడ్డు బ్లాక్ చేయడమే కాదు, రోడ్డు ఏరియాని మొత్తం అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఇతనికి వెళ్ళడానికి రోడ్ లేదు, ఇతను రావాలంటే చుట్టూ తిరిగి రావాలి. ఇక్కడ గేట్ వేసేసారు, ఇది గేటు మొత్తం ఇక్కడ క్లోజ్ చేసి పడేసారు. ఇగో ఆనాడు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్న ఫొటోస్ ఇవన్నీ చూడండి. ఇయర్ ఆఫ్ 2000లో ఆయన ఇల్లు కట్టుకున్న ఫొటోస్ ఇవన్నీ. సో కరెక్ట్గా ఇది ఎక్కడ వస్తుంది అంటే మెహదీపట్నం గుడిమల్కాపూర్. ఇది పిల్లర్ నెంబర్ 84 లెఫ్ట్ సైడు. మొత్తం ఇది దాదాపు ఒక 25 ఎకరాలకు సంబంధించిన లేఅవుట్ ఇదంతా. ఇందులో ఒక 4 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్ హాల్స్ ఏంటంటే అశోక్ గార్డెన్, పవన్ గార్డెన్, పల్లవి గార్డెన్, ఉషా గార్డెన్ అని ఒక 4 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. ఈయన ఇల్లు ఉన్నది. ఇప్పుడు మొత్తాన్ని ఈ ఫంక్షన్ హాల్స్ కూడా ఇల్లీగల్ ఫంక్షన్ హాల్సే. ఇది నేను చెప్పట్లేదు, కౌంటర్ అఫిడవిట్లో అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ ఎట్ హైదరాబాద్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో కౌంటర్ అఫిడవిట్లో చాలా క్లియర్గా మేడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అబౌట్ 15 ఫంక్షన్ హాల్స్ అండర్ డిఫరెంట్ నేమ్స్ ఇల్లీగల్లీ. ద నేమ్స్ ఆఫ్ ది ఫంక్షన్ హాల్స్ ఆర్ యాజ్ ఫాలోస్. ఇవన్నీ క్రిస్టల్ గార్డెన్ ఎక్స్టెన్షన్, క్రిస్టల్ ప్యాలెస్, ఇగో పవన్ గార్డెన్, అశోక గార్డెన్, పల్లవి గార్డెన్, ఇంటి నెంబర్లతో. ఇగో ఈ నెంబర్లన్నీ ఫేక్ నెంబర్లే, టోటల్ ఫేకే. ఈయన ఇవన్నీ ఫేక్ ఉన్నాయని కూడా పిటిషన్ వేసిండు, కోర్టు కూడా డిసైడ్ అయింది. లోకాయుక్తలో కూడా దీని మీద కేసు నడిచింది. ఇవన్నీ ఇల్లీగల్ నెంబర్సే. మరి అధికారులంతా ఏం చేస్తున్నట్టు చెప్పండి? అది ఆర్టీఐ ఇన్ఫర్మేషన్. ఇది జిహెచ్ఎంసీ సర్కిల్ 13 ట్యాక్స్ సెక్షన్ సర్టెన్ ఇన్ఫర్మేషన్ షార్ట్ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005 ఫర్నిషింగ్. ఇవన్నీ నెంబర్లతోని ఈ ఫంక్షన్ హాల్స్ ఇంటి నెంబర్లతో నడుస్తున్నాయి. అంటే మీరు వ్యాపారం చేసుకుంటారు, బిజినెస్ చేసుకుంటారు, చివరికి ఆయన తన సొంత డబ్బులతో కష్టపడే డబ్బులతో ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటి నుంచి అక్కడికి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆయన మీ జోలికి రాలేదు కదా, మీ బిజినెస్ జోలికి, మీ వ్యాపారం జోలికి రాలే కదా. తను నడుస్తున్న దారిని మొత్తం క్లోజ్ చేసిరు అన్నది ఆయన బాధ. తను నడుస్తున్న ఈ దారిని క్లోజ్ చేసిరు. ఎంత అన్యాయం ఇది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు పోల్స్ వేస్తే పోల్స్ మొత్తం కూలగొట్టి పడేసారు. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ 2-3 ఇండ్లు ఉన్నాయి. ఆ ఇండ్లు ఇక్కడ 2-3 ఇండ్లు కనబడుతున్నాయి. వీళ్ళందరినీ బెదిరించి పంపించేసినట్టు వాళ్ళు అమ్మేసినారు. ఆయన ఇంటి ఆయన పేరేంది? అమ్మేసిండు ఆయన. ఎవరికి అమ్మిండు? కర్నీ ఎస్టేట్ ఆయనకి అంటే అదే అశోక్ కుమార్ది. అమ్మేసుకుని వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈయన పోతలేడు. ఈయన పోవడానికి ప్రయత్నం ఇదంతా. అయితే దీనికోసం ఏంటి వీళ్ళు చేసిన ప్రయత్నం అంటే అదేది ఎస్టేట్ది, ఒక్క నిమిషం ఎస్టేట్ కాపీ ఉండే కదా, ఇది వీళ్ళు జిహెచ్ఎంసీలో అప్లై చేసుకున్నారు. ఏంటంటే ఈ ఏదైతే 4 ఫంక్షన్ హాల్లు ఈయన ప్లేస్ సంబంధించిన ఈ దాదాపు 6 ఎకరాల సంబంధించిన ప్లేస్లో ఒక కన్స్ట్రక్షన్కి లేఅవుట్కి అప్లై చేసుకున్నారు. అసలు లేఅవుట్ అయిన దాంట్లో లేఅవుట్ ఎట్లా? పాత లేఅవుట్ క్యాన్సిల్ చేయాలి. పాత లేఅవుట్ క్యాన్సిల్ చేయాలంటే అందులో ఉన్న వాళ్ళందరి ఒప్పందం తీసుకోవాలి. మరి ఈయన ఏమైనా అడిగిరా? లేదు. మళ్ళీ రీలేఅవుట్కి అప్లై చేసుకున్నారు. రీలేఅవుట్కి అప్లై చేస్తే ఏమన్నారంటే ఇందులో నాలా ఉన్నది. ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద అప్లికెంట్ హ్యాస్ నాట్ షోన్ నాలా విచ్ ఈస్ పాసింగ్ టువర్డ్స్ సదరన్ సైడ్ ఆఫ్ ది ప్రపోజ్డ్ సైట్. ఇక్కడ నాలా ఉన్నది ఒకటి. ఈ లేఅవుట్లో ఆ ముందుకు వెళ్తే నాలా ఉన్నది. మీకు డ్రోన్ విజువల్ కూడా నేను ప్లే చేస్తా. అందులో నాలా ఉన్నది. ఆ నాలాను చూపించకుండా వచ్చిండు. అండ్ దాంతోపాటుగా ఇగో ఫర్దర్ ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ 1 శ్రీ రవీందర్ యాదవ్ త్రో రిప్రజెంటేషన్ 10/3/2025 హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ శ్రీ కొండిజేటి అశోక్ కుమార్ హ్యాస్ ఇల్లీగల్లీ ఎన్క్రోచ్డ్ ద రోడ్ అండ్ రిక్వెస్టెడ్ టు టేక్ నెసెసరీ యాక్షన్ అని ఆయన కంప్లైంట్ చేస్తున్నాడు. కాబట్టి ఇది ఇవ్వలేమని చెప్పారు కదా, ఇవ్వలేమని జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పారు లేఅవుట్ పర్మిషన్. అసలు ఇలా టోటల్ కల్ప్రిట్స్ ఎవరు అని మీకు వెంటనే డౌట్ రావచ్చు. ఈ ఏంది కర్నీ
ఎక్కడ ఉంది ఇది? ఇగో ఇక్కడ చూడండి, బై శ్రీ అమిత్ కుమార్ సర్దా ఆఫ్ కర్నీ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కర్నీ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కి ఈ మొత్తం భూమినంతా ఇచ్చేసి వ్యాపారం చేద్దామని చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎలాగొట్టాల? ఇప్పుడు మేము తన కోసమే మనం రావడం జరిగింది, మిగతావని పక్కన పెట్టండి, తన కోసం మనం ఇక్కడికి రావడం జరిగింది. విషయం ఏంటంటే ఎవరు ఇందులో కల్ప్రిట్స్ ఎవరంటే ఈ మొత్తం ఈ 136 సర్వే నెంబర్ నుంచి 144 ఈ సర్వే నెంబర్లు అన్నీ కూడా మల్లయ్య గుప్తా అనే ఒక పెద్ద మనిషి పేరు మీద ఉండే. ఆయనకు 4 కొడుకులు. ఆ 4 కొడుకుల్లో వెంకటరత్నం ఒక ఆయన, రాధాకృష్ణ, చంద్రమౌళి, అశోక్ కుమార్. ఈ చిన్న ఆయనే అశోక్ కుమార్. ఈ అశోక్ కుమార్ అనే వ్యక్తి చేసిన లేఅవుట్లోనే రవీందర్ యాదవ్ గారు ప్లాట్ కొనుగోలు చేయడం జరిగింది, 350 గజాల ప్లాట్. ఇప్పుడు ఈ అశోక్ కుమారే మొత్తం వ్యవహారానికి కారకుడు, బాధ్యుడు మొత్తం. ఇప్పుడు ఆయనే ఇబ్బంది పెడుతున్నది దీన్ని. ఇప్పుడు ఈ అశోక్ కుమార్ అంటే ఆయన ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న పల్లవి గార్డెన్ అని ఒక గార్డెన్ ఉంటే ఈ 4 గార్డెన్స్లో ఆ పల్లవి గార్డెన్ ఒక అగర్వాల్ అంటే ఆయనకు అమ్మిండు. అగర్వాల్ అంటే ఆయన డిఈసి అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మిండు. సారీ, పల్లవి కాదు, పవన్ గార్డెన్, సారీ పవన్ గార్డెన్ని ఫస్ట్ అగర్వాల్కి అమ్మితే అగర్వాల్ డిఈసి ఆయనకు అమ్మిండు. ఆ డిఈసి ఆయనకి ఈయనకి మధ్య మరి ఏం గొడవ అయిందో మళ్ళీ ఆయన ఏదో గొడవలు జరిగినాయి, ఆయన బ్యాక్ వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఆ పక్కనున్న ప్లేస్ని కూడా డిఈసికి అమ్మిండు. ఈ రోడ్ ఏదైతే ఉందో మేము ఇప్పుడు ఏదైతే కబ్జా చేయబడ్డదని రోడ్డు చెప్తున్నాడో ఆ రోడ్డుని ఇగో ఆ రోడ్డుని కూడా మొత్తం ఇదే నాది అశోక్ కుమార్ ప్రాపర్టీ అని చెప్పి ఈ రోడ్డుని కూడా ప్రాపర్టీ కింద అమ్మేసిండు. ఎవరు కొన్నారు? ఇది డిఈసి ఆయన కొన్నాడు. ఈ డిఈసి ఆయన చాలా పెద్ద మోతేవారి. ఈయన దాదాపు 6,000 కోట్ల వైట్ మనీ చూపించిండు. ఈయన 6,000 crores. ఎంత దారుణం చూడండి. మరి వాడు కొనేటోడు ఎట్లా కొన్నాడండి నాకు అర్థం కాదు. కొనేవాడు ఏ రకంగా కొన్నాడు ఇది ఒకసారి చూడండి. ఇది వెస్ట్ సైడ్ రోడ్ ఉందని మిగతా డాక్యుమెంట్స్లో చూపిస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వెస్ట్ సైడ్ ఇది నాది ప్రాపర్టీ అని అశోక్ కుమార్ గుప్తా అన్నట్టు ఆయన డిఈసి 1కి అమ్మేసిండు రోడ్డు ప్లేస్ని. కట్ చేస్తే ఇదంతా ఉన్నటువంటి జరిగినటువంటి ప్రాసెస్ ఇది. జెన్యూన్గా ఆయన ఇల్లు కొనుక్కున్నాడు, ప్లేస్ కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, రోడ్డు ఉన్నది.